హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీ ముందుకు లేటెస్ట్గా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి అయితే లేటెస్ట్గా బ్యాంక్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు ఫ్రెండ్స్. లేట్ చేయకుండా ఫుల్ డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. నోటిఫికేషన్కి సంబంధించి రిక్రూట్మెంట్ ఎంగేజ్మెంట్ ఆఫ్ కౌన్సిలర్ ఫర్ ఎఫ్ఎల్సి అంటే ఈ నోటిఫికేషన్ వచ్చేసరికి కౌన్సిలర్ జాబ్ నోటిఫికేషన్స్ అనమాట. ఫైనాన్షియల్ లిటరసీ సెంట్రల్కి సంబంధించి కాంట్రాక్ట్ బేస్డ్ జాబ్ నోటిఫికేషన్స్. ఇంకా ఈ నోటిఫికేషన్కి సంబంధించి లాస్ట్ డేట్ ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ అప్లికేషన్ 19/7/2025 అంటే మీరు ఆఫ్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది. ఆ ఆఫ్లైన్లో అప్లై చేసే పీడిఎఫ్ అంటే ఫాము అన్నీ అయితే ఈ నోటిఫికేషన్లో మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. లేట్ చేయకుండా ఫుల్ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. అంతేకాకుండా ఈ నోటిఫికేషన్ అయితే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇంకపోతే ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. ఏజ్, క్వాలిఫికేషన్స్ అండ్ ఎక్స్పీరియన్స్కి సంబంధించి కౌన్సిలర్ ఎఫ్ఎల్సికి సంబంధించి ఏజ్ లిమిట్ అంటే అబోవ్ 45 ఇయర్స్ ఏజ్ అండ్ షుడ్ బి లెస్ దాన్ 65 ఇయర్స్ అంటే మీరు వచ్చేసరికి 45 సంవత్సరాల పైబడిన వాళ్ళు అలాగే 65 సంవత్సరాల లోపారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి మస్ట్ బి గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ డిసిప్లిన్ ఫ్రమ్ ది రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అంటే ఏదైనా మీరు గ్రాడ్యుయేట్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. ఏజ్ లిమిట్ వచ్చేసరికి 45 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాల లోపారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఎక్స్పీరియన్స్ అదర్ ఎలిజిబిలిటీ క్రెడెంటియల్స్ వచ్చేసరికి ఏదైనా బ్యాంకింగ్కి సంబంధించి ఆర్ఆర్బి లేదా ఏదైనా పోస్టులలో మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఖచ్చితంగా అయితే ఈ పోస్టులకు అయితే మీరు ఎలిజిబుల్ అనమాట, లేదా అవసరం లేదు. ఇంకా డిజబిలిటీస్ వచ్చేసరికి ఎంఎస్ ఆఫీసు అలాగే ఇంటర్నెట్ టైపింగు ఇవైతే తెలిసి ఉండాలన్నమాట అప్లై చేస్తాడు. అంటే మెయిన్గా కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి, గ్రాడ్యుయేట్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. 45 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాల లోపారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. పోస్ట్ నేమ్ వచ్చేసరికి కౌన్సిలర్ ఎఫ్ఎల్సికి సంబంధించిన పోస్ట్ అనమాట. దాంతోపాటు మెయిన్గా కాంట్రాక్ట్ పీరియడ్ వచ్చేసరికి మనకు ది క్యాండిడేట్ షుడ్ బి అపాయింటెడ్ ది కాంట్రాక్ట్ బేసిక్ ఫర్ ది పీరియడ్ ఆఫ్ 1 ఇయర్ అంటే మనకు మెయిన్గా వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 ఇయర్ అయితే కాంట్రాక్ట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. తర్వాత అయితే మీ పర్ఫార్మెన్స్ని బట్టి అయితే వాళ్ళు మిమ్మల్ని అయితే ఇంకా అంటే అలాగే ఉంచుకోవడం కానీ లేదా మీ పర్ఫార్మెన్స్ని బట్టి అయితే ఉంటుందన్నమాట మీ జాబ్ అనేది. ఇంకా కాంట్రాక్ట్ అమౌంట్ అండ్ అదర్ ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ వచ్చేసరికి ది కాంట్రాక్ట్ అమౌంట్ షెల్ బి పెయిడ్ అండ్ అమౌంట్ ఈక్వలెంట్ ఎట్ లాస్ట్ పే అండ్ అలవెన్సెస్ డ్రాన్ లెస్ దెన్ ఇనిషియల్ అమౌంట్ ఆఫ్ పెన్షన్ ఫిక్స్డ్ బిఫోర్ కమ్యూనికేషన్ ప్లస్ రిలీఫ్ ఎక్సెట్రా అంటే మీ లాస్ట్ పే అంటే మీ శాలరీ లాస్ట్లో ఎంత ఉందో దాన్ని బట్టి అది దాంతోపాటు అలవెన్స్ ఇంకా ఇవన్నీ అనమాట, ఇవన్నీ యాడ్ చేసి మీకైతే శాలరీ అయితే ఉంటుంది. అంటే పేయబుల్ థియరీ వచ్చేసరికి 25,000 వరకు అయితే మీరు ఎర్న్ చేసుకోవచ్చు. దాంతోపాటు అలవెన్స్ ఇలాంటివన్నీ అయితే మీకు ఉంటాయన్నమాట. ఇంకా దాంతోపాటు లీవ్ అంటే లీవ్ వచ్చేసరికి ది క్యాండిడేట్ షెల్ బి ఎంటైర్ ఫర్ 15 days లీవ్ పర్ ఇయర్ అంటే సంవత్సరానికైతే 15 రోజులు అయితే లీవ్ ఉంటుంది. మ్యాక్సిమం 2 days పర్ మంత్ అంటే నెలకు వచ్చేసరికి 2 రోజులు అయితే ఖాళీ ఉంటుంది అనమాట. అంటే హాలిడే అయితే పెట్టుకోవచ్చు మీ సొంత లీవ్లు. ఇంకా ఫెస్టివల్స్ ఇవన్నీ అయితే మామూలే, అవి అయితే హాలిడేస్ అయితే ఉంటాయి. ఇంకా జాబ్ ప్రొఫైల్ వచ్చేసరికి దీస్ ఆఫర్స్ షెల్ బి వర్కింగ్ యాజ్ కౌన్సిలర్ ఎఫ్ఎల్సి అండ్ హ్యావ్ ఓవర్సీస్ ది ఓవరాల్ ఫంక్షనింగ్ ఆఫ్ ఎఫ్ఎల్సి అంటే ఈ ప్రొఫైల్ మొత్తం వచ్చేసరికి అంటే ఈ వర్కింగ్కి సంబంధించి అంటే 15 days హాలిడేస్ అన్నాం కదా, దీనికి సంబంధించి మొత్తం ఒక కౌన్సిలర్ పోస్ట్కి మాత్రమే అనమాట. సెలక్షన్ ప్రొసీడ్యూర్ వచ్చేసరికి ది ఎలిజిబుల్ క్యాండిడేట్స్ విల్ బి కాల్డ్ యాజ్ పర్సనల్ ఇంటర్వ్యూ అంటే మిమ్మల్ని ఒక చిన్న ఇంటర్వ్యూ ద్వారా అయితే సెలెక్ట్ చేస్తారు. సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసరికి 19/7/2025 ఈ డేట్ లోపు అయితే మీరు అప్లికేషన్ అయితే పంపించాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి ఎలాంటి అప్లికేషన్ ఫీజు అయితే అవసరం లేదు. ఇవన్నీ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అనమాట, మీరు ఎలా అప్లై చేయాలి దానికి సంబంధించి. ఇంకా ఫామ్ వచ్చేసరికి ఈ ఫామ్ యొక్క పీడిఎఫ్ అయితే ఈ వీడియో కిందనే మీకు ప్రొవైడ్ చేస్తా, అలాగే అప్లై చేసే లింక్ కూడా ఈ వీడియో కిందనే మీకు ప్రొవైడ్ చేస్తా. ఖచ్చితంగా అయితే మీరు అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్, అస్సలు మిస్ అవ్వద్దు. అంతేకాకుండా ఈ నోటిఫికేషన్ అయితే మీకు నచ్చినట్లయితే ప్లీజ్ వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. అంటే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే లేదా మీకు ఉపయోగపడకపోయినా అంటే మన ఛానల్ అంటే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు 18 years వాళ్ళు అలా 18 నుంచి 45 లోపు వాళ్ళైతే మీ
ఫ్రెండ్స్ వాళ్ళ ఫాదర్స్ ఉంటారు కదా, లేదా మీ ఫాదర్కి అయితే చెప్పండి. ఎందుకంటే 45 ఇయర్స్ నుంచి 60 ఇయర్స్ లోపారి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అనమాట ఈ నోటిఫికేషన్కి సంబంధించి, అంటే ఈ పోస్టులకు సంబంధించి. ఇది గైస్ నోటిఫికేషన్ ఒక ఫుల్ డీటెయిల్స్ అయితే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకొని. ఇక నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.